బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్ ఆసుపత్రికి పోలీసులు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ఎదుట అనంత్ బాబును ప్రవేశపెట్టారు. అయితే పోలీస్ కస్టడీలో వైసీపీ ఎమ్మెల్సీ విచారణకు ఏమాత్రం సహకరించనట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసిన కేసులో పోలీసులు 50 వరకు ప్రశ్నలు అడగగా దేనికి కూడా అనంత్ బాబు సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. ఇక సాక్షులను బెదిరించిన రౌడీ షీటర్లతో తనకే సంబంధం లేదంటూ అనంత్ బాబు బుకాయించినట్లు సమాచారం. నేడు రాజమండ్రి జిల్లా కోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసులో 3 పిటిషన్లపై విచారణ జరగనుంది. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అనంత్ బాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. అలాగే సాక్షులను ప్రభావితం చేసిన కేసులో కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంత్ బాబు వేసిన పిటిషన్పై కోర్టు విచారించనుంది. సాక్షులను ప్రభావితం చేసిన కేసులో A5 నిందితుడిగా ఉన్న న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈరోజు రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. నెంబర్ 155/26 ఆఫ్ సర్పవరం పోలీస్ స్టేషన్ కేసులో రెస్పాండెంట్ ముద్దాయిగా ఉన్న A1 అనంతబాబుని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా మనం గౌరవ మొబైల్ కోర్టులో మెమో ఫైల్ చేశాం. దాని మీద వాదోపవాదాల అనంతరం మేజిస్ట్రేట్ గారు మనకు 1 డే నిన్న అంటే 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు 1 డే పోలీస్ కస్టడీకి ఇచ్చారు. దాని మీద అతన్ని సిజిఎల్ నుంచి తీసుకొచ్చి నిన్న సాయంత్రం రాత్రి మిడ్ వరకు కూడా సుమారుగా 47 క్వశ్చన్స్ అతన్ని అడగడం జరిగింది. కానీ అందులో ఏ క్వశ్చన్కి కూడా అతను సరైన సమాధానం చెప్పలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా అతన్ని యాజ్ పర్ లా మనం ఇంట్రాగేషన్ చేసాం. అయినా కానీ అతను ఈ సెల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఈ సాక్షుల్ని బెదిరించిన కుట్రలో పాల్గొన్న వ్యక్తుల గురించి కానీ ఇతని యొక్క పార్టిసిపేషన్ గురించి కానీ మనం అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అతను స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు చెప్పారు. అదే విషయాన్ని మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్న రిపోర్ట్లో తెలియజేసుకుంటూ ఆ కస్టడీ మరో గంటలో ముగుస్తుంది కాబట్టి గౌరవ థర్డ్ మొబైల్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసి మెడికల్ పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి అతన్ని సిజేఎల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రస్తుతం తీసుకెళ్ళడం జరిగింది. అతని దగ్గర నుంచి మనకి అసలు పాస్వర్డ్ చెప్పలేదు అతను, కాబట్టి దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అక్కడ రిట్రైవ్ చేసుకుంటాం. మిగతా సాక్షులు కూడా ఇందులో ఎవరైతే ఉన్నారో 4 సాక్షులు వాళ్ళు కూడా ప్రస్తుతానికి భయపడి కేసు మనకి అందుబాటులోకి రాలేదు. ఇందులో ఎవరైతే LW4 అంటే సాక్షి 4వ సాక్షి ఉన్నాడు, అతను ఇచ్చిన కంప్లైంట్ మీద తిరిగి ఈ కేసులో SC/ST అట్రాసిటీ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. నిన్న ఇంకా ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పే ఉద్దేశంలో లేడు. మరి తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు మిగతా ఎవిడెన్స్ ఏదైతే ఉందో మిగతా ఎవిడెన్స్ బేస్ చేసుకుని కేసు ముందుకెళ్తాం. అసలు నాకు సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా ఎవరైతే వీళ్ళు మాట్లాడారో వాళ్ళు అసలు నాకు తెలియదు, నాకు సంబంధం. మనం ఎవిడెన్స్ కూడా పెట్టాం. ఈ పలానా వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు కదా, ఇతను నీతో ఉన్నాడు కదా, ఈ కాల్ డీటెయిల్స్ CDR ఇక్కడ ఉంది, వీళ్ళతో కొలిజెడ్ అయ్యామన్నా కూడా అతను మౌనంగా ఉండిపోతున్నాడు తప్ప ఏది సరిగ్గా సమాధానం చెప్పడం. కనీసం వాళ్ళు 15 days పడుతుంది. రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి మనం ఎర్లీగా మనం అడిగాం. మ్యాక్సిమం 1 వీక్ నుంచి